బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం డంప్ లభ్యమైంది. జనార్దన్ గోడౌన్లో భారీగా కల్తీ మద్యాన్ని గుర్తించారు. మద్యంతో పాటు స్పిరిట్ డ్రమ్ములు, మద్యం డంపును స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. కల్తీ మద్యం కీలక సూత్రధారి అద్దెపల్లి జనార్దన్ రావుతో పాటు అతని సోదరుడు జగన్మోహన్ ప్రమేయంపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం డంప్ లభ్యమైంది. జనార్దన్ గోడౌన్లో భారీగా కల్తీ మద్యాన్ని గుర్తించారు. మద్యంతో పాటు స్పిరిట్ డ్రమ్ములు, మద్యం డంపును స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. కల్తీ మద్యం కీలక సూత్రధారి అద్దెపల్లి జనార్దన్ రావుతో పాటు అతని సోదరుడు జగన్మోహన్ ప్రమేయంపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లాలో కల్తీ మద్యం డంప్ లభ్యమైనట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మామూలుగా ఈ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి నిన్నటి నుంచి మనం చూసుకున్నట్లయితే కల్తీ మద్యం సరఫరా అవుతుందనే సమాచారంతో ఏపీ ఎక్సైజ్ అధికారుల సిబ్బంది వరుసగా దాడులు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా స్థానిక ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జనార్దన్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి గోడౌన్ లో భారీగా కల్తీ మద్యం గుర్తించడం జరిగింది. అట్లాగే స్పిరిట్ సంబంధించినటువంటి డంపును కూడా ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మద్యంతో పాటు స్పిరిట్ డ్రమ్ములు భారీగా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తా ఉంది. అయితే దీనికి ముఖ్యంగా మనం చూసినట్లయితే దీనిలో కొన్ని బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో మనం స్క్రీన్ మీద చూపెడుతున్నట్లుగా ఈ బ్రాండ్లకు సంబంధించినటువంటి నకిలీ మద్యం తయారవుతుందని కూడా తెలుస్తా ఉంది. ఈ బ్రాండ్లు ముఖ్యంగా ఏంటంటే కొండపల్లి మున్సిపాలిటీతో పాటు ఇబ్రహీంపట్నం మండల పరిసర ప్రాంతాల్లో ఈ నకిలీ మద్యం తయారవుతున్నట్లు తెలుస్తోంది. అధికారుల విచారణలో ఇప్పటికే అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తా ఉంది. ఇబ్రహీంపట్నంలో గోడౌన్ లో భారీగా కల్తీ మద్యం బాటిల్ స్వాధీనం చేసుకోవడంతో పాటు స్పిరిట్ ను కూడా భారీగా ఇప్పటికే భారీ ఎత్తున స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే దీనికి అంటే అన్నమయ్య జిల్లాలో వెళ్ళి చూసినటువంటి ఈ కల్తీ మద్యం సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇక్కడ ఈ కల్తీ మద్యం ఇక్కడ కూడా ప్రజలకు సప్లై చేస్తున్నారు, అంటే మందుబాబులకు సప్లై చేస్తున్నారని కూడా ఎక్సైజ్ అధికారుల విచారణలో తేలింది. దీనికి సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే నిన్న రివ్యూలో కూడా చాలా సీరియస్ గా పరిగణించాలని కూడా అధికారులను హెచ్చరించడం జరిగింది. అట్లాగే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి అన్నమయ్య జిల్లాలో అరెస్టులు కూడా చేయడం జరిగింది. అయితే ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి అట్లాగే ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో దొరికినటువంటి ఈ డంపుకి సంబంధించి ఈ స్పిరిట్ డ్రమ్ములు కావచ్చు, లేదనుకుంటే కల్తీ మద్యం డంపుకు సంబంధించి గోడౌన్ లో ఏవేవైతే సీజ్ చేశారో వీటన్నిటికి సంబంధించి కూడా సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి అనుమానితుని కూడా ఇప్పటికే అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ దాడుల గురించి ఇప్పటి వరకు అయితే ఎక్సైజ్ అధికారులు అధికారికంగా అలాంటి ప్రకటన చేయలేదు. ఇంకా చేయాల్సినవి విచారణ చేపట్టాల్సి ఉందని కూడా అధికారులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ సోదాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న భాగం సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఈ రోజు కూడా ఇబ్రహీంపట్నంలో మరొక ప్రాంతంలో గోడౌన్ లో కూడా పూర్తి స్థాయిలో మనం వీడియోస్ లో చూపిస్తున్నట్లుగా కూడా పూర్తి స్థాయిలో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తా ఉంది. మమత. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.